వీరేశం గారు పక్కనే ఉన్నారు. ఆయనకి మీరంటే అస్సలు పడదు. మీ మంచి కోరి చెప్తున్నాను, ఆయనతో మెడ పట్టుకుని గెంటించుకోకండి. అది కాదు బాబు, నేను చెప్పేది. ఇంకా చాలమ్మా, పదమ్మా. నువ్వు ఇంతకన్నా తగ్గడం నేను చూడలేను. ప్లీజ్ నువ్వు ఉండరా, పదమ్మా, నువ్వు ఉండరా. పదమ్మా, పద. అమ్మా, నమస్కారం. నమస్కారం. మా వల్ల మీరు ఇంతసేపు బయట నిలబడ్డారు. ఏయ్, తలుపు తీవే. అలాగేనండి. పర్వాలేదండి, మీకు తెలియదు కదా. పదండి పదండి. పదరా. చెప్పండి ఆదినారాయణ గారు, మహానుభావులు ఊరికే రారంటారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హలో, జమ్మపిన్ని ఎక్కడున్నావు? 4 అడుగులేస్తే వీరేశమన్న ఇంట్లో ఉంటాను. సరే వద్దు, ఫోన్ కట్ చేయొద్దు. జరిగేదంతా నేను వింటాను. అలాగే. జయమ్మా, రాజయమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే వచ్చానక్క. అన్నయ్య గారు, నా చెల్లెలు వరుస అవుతుంది. మీరు చెప్పండి ఆదినారాయణ గారు. నా కూతురు విద్య గురించి మాట్లాడదామని వచ్చాను. తను మాస్టర్ను పెళ్లి చేసుకోవాలనుకుందని మిమ్మల్ని కాదని అటువైపు మొగ్గు చూపాం. మేము బాధపడ్డాము. నా కొడుకైతే ఇప్పటికీ అదే బాధలో ఉన్నాడు. అది మా అదృష్టం అనుకుంటాం. ఎందుకో అలా? పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నేను నా కూతురు ఆనందంగా ఉంటుందని అవేమీ పట్టించుకోలేదు. మేం వద్దనుకున్నామనే విషయం మీరు మనసులో పెట్టుకోలేదంటే నా పెద్ద కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను. ఇంత మంచి శుభవార్త అంత నెమ్మదిగా చెప్తారండి మావయ్య గారు. రేయ్, నువ్వు ఆత్రంతో వరుసలు కలిపేయకురా. మళ్ళీ మనసు మార్చుకుంటే నువ్వు మనిషి అవ్వడం కష్టం. ఏమంటారు అన్నయ్య గారు? లేదమ్మా, మనసు మార్చుకో. నిజంగానేనా? అవసరం అలాంటిది. ఆ గణపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు పొమ్మంటే మీ దగ్గరకు వచ్చారక్క. ఏంటి పిన్ని నువ్వు అనేది? నిజం. కాదని వాళ్ళని చెప్పమనండి. వాళ్ళ సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళారు. మాటల తేడాలొచ్చి గతి లేక ఇక్కడికి వచ్చారు. గతి లేక కాదు. కాక మరి ఏంటి? నా సెప్పు ఇలవలేని వాళ్ళ ఇంటికెళ్ళి కాదన్నారని మా ఇంటికి వచ్చారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రోజులు మీరు పెద్ద మనిషి అనుకున్నాను ఆదినారాయణ గారు. ఇంతలా అవకాశవాద అనుకోలేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. అప్పటికి మా ఇంటిది అంటానే ఉంది. ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుందయ్యా అని. కానీ మాకేం తెలుసు మమ్మల్ని ఇంత ఎర్రి పప్పల్ని చేయడానికి వచ్చారని. ఇంతకు ముందే నేను మా ఆవిడ ఆ గణపతి గడి స్కూల్కి వెళ్ళొస్తున్నాం. అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పాల్సినోడు మీ అమ్మాయికి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. మీ అమ్మాయి ఆడి కొబ్బరి ముక్కి ఎడుతుంటే మేము నోర్లెళ్ళబెట్టాం. ఆదినారాయణ గారి పెంపకం ఇట్టాంటిదా అని. వీరేశం గారు, మీ మాటలు హద్దులు దాటుతున్నాయి. అక్కడ మీ చెల్లి హద్దులు దాటుతుంది.
ఇప్పుడు నేను ఆ కొడుకు కోసం నేను సరే అన్నా, రేపొద్దున గణపతి గాడి లవర్ని విఘ్నేష్ గాడు చేసుకున్నాడు రా పాపం అని నా కొడుకు మీద ఊళ్ళో జనాలు జాలి పడితే ఆడప్పుడు భరించలేడు. అన్నయ్య అని ప్రేమతో పిలిచాను కాబట్టి మీ మంచి కోసం ఒక మాట చెప్తాను. మీ అమ్మాయి ఆ గణపతి బయట తిరగటం చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కాదు. ఏ తలక మాసినోడో తప్ప ఇంకెవ్వరూ ముందుకు రారు. ఎవ్వరూ లేని అనాథలుంటారుగా, వాళ్ళకిచ్చి చేసుకోండి. చాలమ్మా, ఇక చాలు. నా కూతురు గురించి ఇంకొక మాట కూడా మీరు మాట్లాడుతూ, నా కూతురేంటో నాకు తెలుసు. మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. రై మురళి, పదా. అమ్మయ్యా, ఆ వీరేశం వాళ్ళ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. నా తమ్ముడు పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. అత్తయ్య, అల్లుడివైపోయావు. మీరిద్దరూ కలిసి చేసిన పనికి కూతుర్ని కొట్టి వదిలేస్తున్నాను. అమ్మా, నువ్వు ఆవేశపడకు. అసలే నీ ఆరోగ్యం బాలేదు. పోతే పోనివరా వెధవ ప్రాణం. కన్న బిడ్డ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం కంటే కన్న కొడుకుతో కొరివి పెట్టించుకోవడం ఆనందంగా ఉంటుందిరా. అయ్యేం మాట్లాక ఆదినారాయణ గారిని కలిసారా? ఏమన్నారు? వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు అవమానించిన తీరుకి ఈ జన్మలో గణపతికి విద్యనిచ్చి పెళ్లి చేయనని చెప్పేశాడ్రా. అయినా మేమేం చేసామని మమ్మల్ని అంటున్నారు? ఆ రోజు మమ్మల్ని అందరినీ అవమానించి మళ్ళీ ఎలా ఇంటి గుమ్మం తొక్కారు అని అడిగాను. అది తప్ప? మీకు రోషం లేదేమో. ఆ రోజు మీతో పాటు నా భార్య కూడా ఉంది. ఆయన మీతో పాటు నా భార్యను కూడా అవమానించినట్టే. అందుకనే ఆయనకి గట్టిగా బుద్ధి చెప్పాం. బుద్ధి చెప్పడం కాదు, బుద్ధి లేని పని చేశారు మీరు. అయినా నీకేమైందే? ఆలోచించవా? పుట్టింటి వాళ్ళంటే ప్రేమ ఉండబట్టే తట్టుకోలేకపోయాను. మనకి డబ్బు మాత్రమే లేదు, ఆత్మాభిమానం ఉందని అమ్మ అంటూ ఉంటుంది కదా. ఆ ఆత్మాభిమానంతోనే కూతుర్నిస్తానని ఆయన అడిగినా అవసరం లేదని చెప్పాం. మతుండే మాట్లాడుతున్నావా? మీ మాటల వల్ల 2 మనసులు బాధపడుతున్నాయే, 2 జీవితాలు నాశనమైపోయాయి. ఆయన రోజు ఏదో ఆవేశంలో అలా అన్నాడే అనుకుందాం, కానీ గణపతి ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడు నీకు తెలుసు కదా. తెలిస్తే మాత్రం వాళ్ళు పొమ్మన్నప్పుడు తల దించుకుని రావడానికి, రమ్మన్నప్పుడు ఎగరేసుకుంటూ వెళ్ళడానికి సిగ్గుగా లేదు? పెళ్ళే ఇన్నేళ్లైనా ఇంకా పుట్టింటి నుంచి డబ్బు తీసుకోవడానికి నీకు, అడగడానికి మీ ఆయనకి ఉండాలి. అనండి, నేను మీకు పరాయిదాన్ని అయిపోయాను. మీరు ఒకటి. అమ్మా, నీకసలు నేనంటేనే ఇష్టం ఉండదని మరొకసారి నిరూపించావు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అమ్మ, నువ్వు ఆగు. అలా అనకక్క. అమ్మ ప్రేమ ఎప్పుడు బిడ్డను వేరుగా చూడదు. అమ్మకు అందరూ ఒక్కటే. అలానే అనుకున్నాను రా ఇన్ని రోజులు. కానీ ఈరోజు అమ్మ కొట్టిన చెంపదెబ్బతో అర్థమైపోయింది నేనంటే ఎంత ప్రేమో. అన్నయ్య పెళ్లి విద్యతో జరగదన్న బాధలో అమ్మ కొట్టిందక్క. తప్పుగా అర్థం చేసుకోకు. నా బాధ నీకిప్పుడు తెలీదిందు. రేపొద్దున నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. అక్క ప్లీజ్, ఇంకొదిలేండి. నా వల్ల మీరు గొడవ పడద్దు.
అమ్మా, ఇంకా విద్య నా లైఫ్లో లేదని అర్థమైపోయింది కదా, ఇంకొదిలేండి అమ్మా. నువ్వు బాధపడి అక్క వాళ్ళని బాధ పెట్టకు. ఇప్పుడు కూడా మా గురించి ఆలోచిస్తున్నావరా? అమ్మా, కొన్ని రోజులు ఇంట్లో నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దమ్మా. అసలు ఆ విషయం మర్చిపోనమ్మా. అల్లుడు, నీ జాతకం ఖచ్చితంగా పెద్ద పెద్ద జ్యోతిష్యులకి చూపించాల్సిందే. ఆ గణపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు పొమ్మంటే మీ దగ్గరకు వచ్చారక్క. నా సెప్పు ఇలవలేని వాళ్ళ ఇంటికెళ్ళి కాదన్నారని మా ఇంటికొచ్చారా? మీ అమ్మాయి ఆడి కొబ్బరి ముక్కెడుతుంటే మేము నోర్లెళ్ళబెట్టాం. ఆదినారాయణ గారి పెంపకం ఇట్టాంటిదా అని. విద్య లోపల గదిలో ఉంది మావయ్య గారు, తీసుకోండి. అక్కడ పెట్టమ్మా. అమ్మా విద్య, అమ్మా విద్య, ఏమైందండి? మళ్ళీ అబ్బాయి వాళ్లతో ఏమైనా మాట్లాడారా? విద్య ఈ సంబంధం సెట్ అవుతుందని చాలా ఆశపడింది పాపం. మేము చాలా ఓపికతో వాళ్ళన్న మాటలన్నీ భరించాం. అసలు నాకొచ్చిన కోపానికి అంతలా ఏమన్నారండి? 3వ తరగతిలో మధ్యలోనే చదువు ఆపేసిన మీ అమ్మాయికి మాస్టర్ ఉద్యోగం చేస్తున్న మా బామ్మర్దికి ఎలా ముడేసేద్దాం అనుకుని వచ్చారు? మా గణపతి మీ అమ్మాయిని చేసుకుంటానని చెప్పినా మేం ఒప్పుకో. నా తమ్ముణ్ణి కాదనుకుని వెళ్ళినందుకు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇంకోసారి వేరే సంబంధం కూడా ఇలాగే జరిగితే ఈ విద్యకి నా తమ్ముడే దిక్కవుతాడు. డబ్బులోనే లేని వాళ్ళు అనుకున్నాను నాన్న. అన్నయ్య చెప్పింది విన్నాక ఇంత చీప్ క్యారెక్టర్స్ వాళ్ళు అనిపిస్తుంది. సర్లేనిది, ఏరుకోరి వెళ్ళాం కదా, ఆ మాత్రం పొగరు చూపిస్తారు మరి. మావయ్య గారు, పోనీ ఆ వీరేశం గారి అబ్బాయిని మాట్లాడలేకపోయారా? అది కూడా అయింది పద్మ. వాళ్ళలాగే వీళ్ళు కూడా అవసరం మనది కాబట్టి రెచ్చిపోయారు. మీ సంబంధం వద్దని చెప్పేశారు. అయ్యో అవునా? ఏరుకోరి వచ్చిన వాళ్ళు కూడా కాదు పొమ్మన్నారా? నాన్న, తప్పుగా అనుకోనంటే నేనొక మాట చెప్పొచ్చా?
ఎన్ని రోజులైనా పెళ్లి కాకపోతే జాతకం చూపించి పూజలేవో చేయిస్తారు కదా నాన్న. అలా మాస్టర్తో గుళ్ళు గోపురాలు తిరిగినందుకే కదా ఊళ్ళో వాళ్ళు మన సంబంధం వద్దనుకున్నారు. ఇప్పటికీ వీరేశం వాళ్ళకి తెలిసింది. రేపొద్దున్న ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్ళకి తెలిస్తే మన ఇంటికి ఇంకా ఏ సంబంధం అయినా వస్తుందా అని నా భయం. అంతగా భయపడకలే, నా చెల్లికి మంచి సంబంధమే వస్తుంది. నిధి కూడా మీ చెల్లెలేనండి. రేపొద్దున విద్య గురించి తప్పుగా అనుకొని శ్రీనిధికి కూడా సంబంధాలు రాకపోతే? మావయ్య గారు తప్పుగా అనుకోకండి. ఇంత జరిగిన తర్వాత మన విద్యకి బయట సంబంధం చేయడం అంత మంచిది కాదు. మన కళ్ళ ముందే ఉండే అబ్బాయిని చూసి చేస్తే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? నా కూతురు ఎలాంటి ఇంటికి వెళ్తే ఆనందంగా ఉంటుందో నాకు తెలుసమ్మా. విద్య గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషం. అమ్మా విద్య, నీ మొహంలో చిరునవ్వుని స్త్రీధనంతో పాటు నీకిచ్చి అత్తారింటికి పంపుదామనుకున్నాను. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వెళ్ళాను. కానీ వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం లేదమ్మా. నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నాను. కానీ రోజు రోజుకి సమాధానం లేని ప్రశ్నలా మారిపోతుంది. నీకు నచ్చిన బండి తెచ్చి నేనెందుగా నీ పెళ్లి చేయగలను లేదోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నాన్న, నా వల్ల మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను నాన్న. నాకు అసలు పెళ్ళి వద్దు నాన్న. జీవితాంతం ఈ ఇంట్లో మీ అందరి మధ్యలోనే ఉండిపోతాను. అది మాత్రం కాదనకండి నాన్న. అమ్మ విద్య, అలా మాట్లాడకమ్మా. అలా కూడా మీకు బాధని మిగిల్చేదాన్ని అవుతానంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. విద్య, అమ్మా విద్య, అక్క, అమ్మా విద్య, అక్క, అక్క. మా నాన్నగారు అన్నయ్య మన పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వెళ్ళారు. నేను అనేది మీ ఇంటి అల్లుడినైతే బాగుండేది. అదృష్టం నా తలరాతలో లేదనుకుంటా. పొద్దున్నే మొదలెట్టావరా దరిద్రాన్ని? అలా అనకమ్మా, దొరకదు. నీకా నాకా? పొద్దున్నే మొదలెట్టకమ్మా. మొదలెట్టింది నువ్వా నేనా? హ్యాంగ్ ఓవర్ అమ్మా. ఇది పడకపోతే అడుగు ముందుకు పడదు. ఎక్కువ అయితే నీ పాడే మేం మోయాలి. మూడో మనిషి కూడా రాడు. ఏమిటి ఆ మాటలు? అయినా ఇంత పొద్దున్నే వచ్చావేంటి? లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఈ దరిద్రాన్ని ఇలా తాగుతుంటే ఇంకెప్పుడు రా నువ్వు బాగుపడేది? విద్యతో పెళ్ళయ్యేదాకా దీని జోలికి వెళ్ళావంటే చంపేస్తాను. అవుతుందంటావా? నాకు అదే అనుమానం అక్క. సిద్ధప్ప వంటి శిష్యుడు లేడు, బ్రహ్మం గారి వంటి గురువు లేడు, వేమన వంటి యోగి లేడు, నీ అంత యదవా లేడని మా మావయ్య గారు నమ్ముతారు. అయినా సరే ఒక అవకాశం ఉంది. నిజమా అక్క? ఎలాగే? విద్యకి ఏలినాటి శనుందో మన కోరిక బలంగా ఉందో తెలీదు గాని విద్య పెళ్లి మళ్ళీ ఆగిపోయింది.
మా మామ చచ్చిన ఆ మాస్టర్కి విద్యనివ్వనని చెప్పేసి తెగేసి చెప్పేశాడు. వాళ్ళకి కాకపోతే ఆ వీరేశం కొడుకు ఇస్తాడు కాని మనవాడి కాళ్ళెందుకు కడుగుతాడు? కడుగుతాడు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నప్పుడు మా మావయ్య వీడి కాళ్ళు పట్టుకోడా ఏంటి? నీ మాటలు వింటుంటే బావున్నాయే, కాని ఎలా అని. ఆ వీరేశం వాళ్ళు మాకు మీ సంబంధం వద్దు అని మా మావయ్య గారి మొహం మీదే చెప్పేశారు. మనిషి బలంగా ఉంటాడు కాబట్టి గుండె పట్టుకోలేదు కానీ లేకపోతేనా? వీరేశం కాకపోతే వీరయ్య వేరే సంబంధం వెతకడంటావా? ఆ ఆలోచన వచ్చేలోపే విద్య పెళ్లి ఇంకా జరగదు అనే భయాన్ని మా మావయ్య గుండెల్లో పుట్టిస్తాను. అప్పుడు పుస్తెలు తీసుకొచ్చి వీడి చేతుల్లో పెట్టి తాళి కట్టల్లుడు అంటాడు. అంటాడంటావాక? విద్య పెళ్లి విషయంలో విరక్తి చెందిన వాడికి వేరే దారి లేదురా. నేను మావయ్య సైడ్ నుంచి నరుక్కొస్తాను. నువ్వు విద్యతో ప్రేమగా మాట్లాడు, మంచివాళ్ల ఉండు. నీలో మార్పు చూసి విద్య షాక్ అవ్వాలి. ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకి బండి లేదు, కానీ తెల్లార్లు బాడుగ తోలారంట. అలా ఉంటుంది వీడితో. వీడికి దాన్ని పడేసేంత పనితనం ఉంటే మనం ఇంతలా కష్టపడాల్సిన పనే ఉండేదే. రే తమ్ముడు, జాగ్రత్తగా విను. విద్య నీ వైపు కొంచెం మొగ్గు చూపినా పెత్తనం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. నీ వేషం, మాటలు, మాట తీరు, పద్ధతి అన్నీ మారిపోవాలి. దెబ్బకి నీ తలరాతే మారిపోవాలి. అలాగే అక్క, నేను చూసుకుంటాను. హలో మాస్టారు, ఇలా రండి. నన్నా? నిన్నేనయ్యా, ఇలా రా. ఎవడ్రా నువ్వు? నన్నే మర్యాద లేకుండా పిలుస్తున్నావు? గణపతి నువ్వేనా? డ్రైనేజ్ తీయట్లేదని కంప్లైంట్ ఇచ్చావంట. మొన్నే 3 నెలల క్రితమేగా మేము శుభ్రం చేశాం. ఏయ్, ముందు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి. అదేంటయ్యా, ప్యూన్ గణపతివి నువ్వేగా? గణపతి! ఏమైంది సార్? ఏమైంది సార్? మీరు అరిచిన అరుపుకి గుండెనంత పని అయింది సార్. ఇదిగో వీడు ప్యూన్ గణపతి, నేను మాస్టర్ గణపతిని. కంప్లైంట్ ఇచ్చింది ఈ ప్యూన్ గణపతి. చూడు గణపతి, వెంటనే నువ్వు నీ పేరు మార్చుకో, లేదంటే ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకెక్కడైనా చేసుకో. ఒరే అల్లుడు, ఎక్కడున్నావురా? అక్కొస్తుంది. నీ కారణంగా అర్థమైన వాళ్ళందరితో మర్యాద లేకుండా పిలిపించుకోవాల్సి వస్తుంది. నిన్ను మాస్టర్ అనుకుంటున్నారు, నన్నేమో ప్యూన్ అనుకుంటున్నారు. రేపటి నుంచి నీ పేరు ప్యూన్ గణపతి. ఈ విషయం అందరితో చెప్పు. శ్రీశైలం గణపతి గణపతి సార్ 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 మా అమ్మ సార్, మిమ్మల్ని కాదు నన్ను పిలిచింది. వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. సార్ మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. అమ్మా, మీరేంటి ఇక్కడ? నువ్వేగా కంప్లైంట్ ఇచ్చింది, ఎక్కడో చూపిద్ది కాని పదా. ఏంటయ్యా, ఏమయ్యా అంటావు? గౌరవం లేకుండా. అమ్మమ్మా నువ్వు ఆగు, ఒక్క నిమిషం. అన్న నువ్వు వెళ్ళన్నా, నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకోపో.
ఏంట్రా వీళ్ళు? వాళ్ళు సరే అమ్మా, మీరేంటి ఇక్కడ? క్యారేజ్. అయ్యో లంచ్ క్యారియర్. సరే రా ఇటు రామ్మా, రా రా. పద పద రామ్మా, పద. రామ్మా. అల్లుడు, పెళ్లి జరగదేమో అన్న బాధలో నువ్వేదో ఆలోచనలో క్యారేజ్ ఎట్టుకోకుండా స్కూల్కి వచ్చేసావు. ఇంక అక్క ప్రాణం ఊరుకుంటుందా? గిలగలాడిపోదు. ఇక్కడ ఏదో ఒకటి తినేవాడిని కదమ్మా. రే, నువ్వు బయట తినవని నాకు తెలుసు. పైగా రోజు నువ్వు అన్నం తెస్తావని ఎదురు చూసే పిల్లలు ఆకలితో పాఠాలు ఎలా వింటారా? ఇదిగో చూడు గణపతి, ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు గుర్తుపెట్టుకుని మరీ పిల్లలకి క్యారేజ్ తీసుకురా. పాపం చిన్నపిల్లలు ఆకలితో ఉండలేర్రా. సారీ అమ్మా, నిజంగానే ఏదో ఆలోచిస్తూ వచ్చేసాను. గణపతన్నా, గణపతన్నా,